హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పంజాబ్ డ్రెస్ ప్యాంట్ కటింగ్ పెడుతున్నానండి. నేను కొత్త వారు కూడా చాలా ఈజీగా కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. అర్థమయ్యే విధంగా చెప్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు నాకు కామెంట్లో పెడితే మీకోసం మళ్ళీ నేను ఇంకో వీడియో అనేది చేస్తానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ప్యాంట్ క్లాత్ అనేది తీసుకున్నాను నేను. దీన్ని వచ్చేసి ఇదిగో చూడండి, ఇలా 2 మడతల మీద ఉంది కదండి ఇది. దీన్ని ఇప్పుడు మనం 4 మడతల మీద వేద్దాం. ఇదిగో చూడండి, 4 మడతల మీద వేసాను కదా నేను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆది ప్యాంట్ తీసుకొని దీన్ని ఇలా ప్యాంట్ అనేది తిరగేసుకోండి. ఇలా తిరగేసుకోండి. ఇదిగో చూడండి, దీన్ని తిరగేసుకోండి నీట్గా. ఇదిగో చూడండి, ప్యాంట్ ఇలా తిరగేసి ఈ క్లాత్ పైన ఇలాగ పెట్టేసేయండి. ఇలా సర్దుకోండి, ఎక్కడ వరకు ఉంది ఏంటని ఇలా సర్దుకోండి. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తారంటే చాక్ పీస్ తీసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇది ఇలా లైన్ గీసేయండి. దీని పక్కనే ఖర్చుతో కూడా కలుపుకొని ఇలా లైన్ గీయండి. ఇదిగో చూడండి, ఆ కలర్ కనిపించట్లేదని మార్చేశాను, బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇదిగో ఇది ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా చూసుకొని ఇలా గీసుకోండి. ఇది మనం షాపుల్లో కొంటాం కదా పటియాల ప్యాంటు, సేమ్ అలానే వస్తుందండి. ఇలా కనుక మీరు సేమ్ ఇలానే కట్ చేసుకుంటే నేను చూపించినట్టు సెమీ పటియాలాగా వస్తుందండి. ఈ ప్యాంట్ నేనే కుట్టాను, ఇది నేను వేసుకున్నాను కూడా. సెమీ పటియాల ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, కానీ క్లాత్ వచ్చేసి ఇది 2 మీటర్లే ఉంది. ప్యాంట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇలానే కట్ చేసుకోండి మీరు కూడా. ఇక్కడ మీరు గమనించండి, ఇదిగో ఇలా తీసుకొని ఇక్కడ ఒక డాట్ అనేది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దీన్ని స్ట్రైట్గా లైన్ కొట్టండి అటు సైడ్కి. చూపిస్తాను మీకు అది కూడా ఎలాగో. ఇదిగో చూడండి, ఇలా స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా ఇలా లైన్ కొట్టండి. కనిపిస్తుంది కదా, చూడండి. ఇప్పుడు ఈ లైన్ అనేది మనం కట్ చేసుకుందాం. ఎలా అయితే గీసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూసుకోండి, చూసుకొని సేమ్ అలానే ఇప్పుడు చూడండి కట్ చేసేసాం కదా. ఇప్పుడు నడుము బెల్ట్ తీసుకోవాలి. చూడండి, ఇది 4 మడతల మీద ఉంది కదా, 2 వస్తాయండి. ఇదిగో చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, దీంతో మనం ఇక్కడ పైన బెల్ట్ అనేది ఈ బెల్ట్ అనేది తీసుకోవాలి. మీకు చూపిస్తున్నాను, ఈ బెల్ట్ అనేది మనం తీసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్లాత్లో ఈ పొడవు ఎంత ఉందనేది ఇలా చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదండి. ఇక్కడ పైన మనం బెల్ట్కి 2 ఇంచులు కావాలి కదా, ఆ బెల్ట్కి దీన్నైనా ఇలా మడిచేయచ్చు, ఇక్కడ జాయింట్ వేసుకోవచ్చు. లేదంటే ఇది ఇలానే ఉంచేసి ఇక్కడ పైన బెల్ట్ అనేది జాయింట్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని మనం 4 మడతలు వేద్దామండి ఇలాగా. ఇదిగో చూడండి, ఇలా 4 మడతలు వేసేసాను. ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ లెంత్ దీన్ని కూడా ఇలా 2 మడతల మీద ఇలా వేసి, ఇప్పుడు ఇలా వేసినప్పుడు ఇదేమైంది, ఇది 4 మడతలు అయింది, ఇది 4 మడతలు ఉంది. ఈ లెంత్ అనేది చూసుకోండి. ఇలా పెట్టేసి ఇలా చూసుకోండి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది కదా. ఇక్కడ మనం కొంచెం మడిచి కుట్టుకోవాలి కాబట్టి దీన్ని ఇలానే ఉంచేసి ఇంకొంచెం ఇక్కడికి కట్ చేసుకోండి. ఇది కరెక్ట్గా దీని అంత ఉంది, కొంచెం మడుస్తాం కాబట్టి ఒక 2 ఇంచులకి ఇక్కడ కట్ చేసుకుంటే మనం ఇలా మడిచి కుట్టినా కానీ సరిపోతుంది. కుట్టే వీడియో కూడా నేను పెడతాను కదండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా అయితే ఇది ఎంత ఉందో అంత తీసుకోండి క్లాత్ అనేది. ఇది తీసుకొని ఇక్కడ కొంచెం 2 ఇంచులు ఎగస్ట్రా ఇలా కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు అది ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ.
ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నాం కదండి, నడుము బెల్ట్ రెడీ అయిపోయింది, ఇవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది కింద కాళ్ళ దగ్గర పట్టీ వేయాలి మనం. ఎక్కడంటే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇదిగో ఇక్కడ మనం పట్టీ అనేది వేయాలి. ఎలా అంటే ఇదిగో ఇది చూడండి, నేను ఇలా పట్టీ వేశాను, డిజైన్ లాగా వేసి ఇలా పట్టీ వేశాను కదా. ఈ పట్టీకి మనం క్లాత్ తీసుకోవాలి, ఇలా వేయాలి కదా ఇక్కడ, అందుకోసం మనం క్లాత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ పట్టీ వేసుకోవడానికి క్లాత్ కావాలి కదండి. ఇందాక మనం ఇది కట్ చేసుకున్నప్పుడు దీంట్లో మిగిలింది కదా ఆ క్లాత్ అండి ఇది. ఇదిగో చూడండి, దీన్ని మనం ఇక్కడ పట్టీ వేసుకోవడానికి వాడుకుందాం. ఇప్పుడు అది ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, 2 ఇంచులకి ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదులేండి, తర్వాత మనం తీసేస్తాం కదా. ఇలా 2 ఇంచులకి రెండోది కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి రెండు వచ్చేసి ఇక్కడ కాళ్ళ దగ్గర పట్టీ వేయడానికి కట్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఇందాక పైన ఇక్కడ బెల్ట్ మనం ఇట్లా మడుచుకోవడానికి క్లాత్ తీసుకోవాలనుకున్నాం కదా, ఇది స్ట్రైట్గా రావాలంటే మనం ఇక్కడ కాదండి జాయింట్ వేసుకోవాల్సింది, ఇక్కడ వేసుకుందాం, నీట్గా ఉంటుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు అది ఎలా కట్ చేయాలో. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకున్నాం కదండి, ఇది నడుం బెల్టు. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని నాడ ఎక్కించుకోవడానికి మడిచేలా కుడతాం కదా, అందుకని ఇక్కడ తీసుకోవాలి క్లాత్. ఇది కరెక్ట్గా దీని అంత ఉంది, ఇందాక మీకు చూపించాను కూడా నేను. ఇదిగో ఇది ఎంత ఉందో కరెక్ట్గా అంతే ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఇలా మడిచి కుట్టుకోవడానికి క్లాత్ కావాలి కదా, అది ఇక్కడే మడవాలి. అందుకని ఏం చేసి ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఎలా తీసుకుందాం, 3 ఇంచులు తీసుకుందాం. ఇక్కడ 3 ఇంచులు ఎందుకంటే 2 ఇంచులు మడుస్తాము, కుట్టినందుకు 1 ఇంచు పోయినా సరే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదిగో ఇలా చూసుకోండి, ఇటు కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ ఇదిగో చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు అనేది ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ నుంచి 3 ఇంచులకి గుర్తు పెట్టుకోండి. ఇదిగో ఇలా 3 ఇంచులు గుర్తు పెట్టుకోండి. ఇటు సైడ్ కూడా అలానే 3 ఇంచులకి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ వేసి కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలాగా లైన్ వేసేయండి స్ట్రైట్గా, మీకు అర్థం అవడం కోసం. అది కూడా క్రాస్ రాకుండా నీట్గా వచ్చింది. ఇలా స్కేల్ తోటి లైన్ కొట్టుకుంటే క్రాస్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, నేను కట్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, నేను కట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ క్లాత్ పక్కన వేసుకోండి. ఇది ఇక్కడ జాయింట్ చేస్తాం మనం, అది కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను నేను. జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ నాడ ఎక్కించడానికి ఇక్కడ కుడతాము. ఈ లెంత్ చూసుకుంటాం, కుట్టిన తర్వాత ఎక్కువ ఉంటే కట్ చేసుకుంటాం, అది నేను కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఇంతే అండి, ప్యాంట్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా. మీకు ఎవరికన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను, మీకోసం మళ్ళీ వీడియో చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.